పేపర్ 1 వాళ్ళకి ఓకేనా 1 నుంచి 8వ తరగతుల వరకు ఖచ్చితంగా మనం చదవాల్సిందే. అందులో 3rd to 8th చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 3వ తరగతిలో ఉన్న వేమన శతకాన్ని, 4వ తరగతిలో ఉన్న సుమతి శతకాన్ని, 5వ తరగతిలో ఉన్న తిక్కన రాసినవి, పోతన రాసినవి, ఎర్రన రాసిన ఆ శతక పద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒక పద్యాన్ని ఇచ్చి మకుటమేమని అడగవచ్చు, ఈ పద్యాన్ని రాసినది ఎవరని అడగవచ్చు, దాంతోపాటుగా దాంట్లో అర్థాలు అడగవచ్చు. 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్న ఆ ఉపమాలంకారం, చెంపకమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అలంకారాలు ఒకవేళ వస్తే వాటిని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా పద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని 3rd, 4th, 5th అని మీరు ఈజీగా వాటిని తీసుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా వాటిని తీసుకోండి, ఖచ్చితంగా వాటిని నేర్చుకోండి. ఏ పద్యాన్ని ఎవరు రాయడం జరిగింది, ఒక పద్యం ఫస్ట్ పద్యపాదం ఇస్తాడు, చదువది ఎంత గలిగినా అని చెప్పేసి ఒక పద్యపాదం ఇస్తాడు, అది ఎవరు రాశారు అని ఖచ్చితంగా అడుగుతాడు. అర్థమవుతుందమ్మా? రైట్. అలా ఖచ్చితంగా పద్యపాదాలు ఇచ్చి ఆ పద్యాన్ని రాసింది ఎవరని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా చూసుకోవాలి. తర్వాత 6, 7, 8వ తరగతులు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న శతక సుధ కానీ, శతక మధురిమ కానీ వాటిలో ఉన్న శతక పద్యాల గురించి అడిగే అవకాశం ఉండాలి.